హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఒంట్లో కాస్త నలతగా ఉంటే రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా హెల్దీగా ఉండే ఫుడ్ తినడానికి అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మరి మన హెయిర్ విషయంలో అది పాటిస్తున్నామా? మన హెయిర్ డ్యామేజ్ అవుతూనే ఉంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ పాడవకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, కొత్తగా హెయిర్ దృఢంగా బలంగా పెరగడానికి మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎవరికైనా పొడవాటి జుట్టుంటే వెంటనే వాళ్ళు మనకి తెలిసినా తెలియకపోయినా సరే ఏమి ఆలోచించకుండా హెయిర్కి ఏం వాడతారండి అంత బాగుంది అని మొహమాటం లేకుండా అడిగేస్తాం. ఇంకాస్త క్లోజ్ అయిన వాళ్ళైతే ఏదైనా చెప్పబ్బా, నాకు హెయిర్ అంతా డల్గా ఉంది, రాలిపోతూ ఉంది అని నిర్మొహమాటంగా అడుగుతూ ఉంటాం కదా. ఇక మీదట అలా అడగండి. ఇదిగో ఈ వీడియోలో మీకు ఒక హెయిర్ టోనర్ అలాగే హెయిర్ ఆయిల్ చెబుతాను. ఈ రెండు మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలు, ఎంత డ్యామేజ్ అయిపోయిన హెయిర్ అయినా సరే ఖచ్చితంగా తిరిగి ఆరోగ్యంగా తయారవడం మాత్రమే కాదు, తలలో ఉండే ప్రతి విధమైన సమస్యలు పోయి రూట్స్ నుంచి దృఢంగా బలంగా పొడవుగా జుట్టు అయితే పెరుగుతుంది, డౌటే లేదు. అసలు ఈ ఆయిల్ గాని టోనర్ గాని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ అయినవి కాబట్టి. అందుకే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి చాలా ఈజీగా రిజల్ట్ ఇస్తాయి, మరికొన్ని మనం ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన ఫుడ్స్ ద్వారా అందుతాయి. కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ హెయిర్ సీరం గాని హెయిర్ ఆయిల్ గాని మీరు నేరుగా అప్లై చేయొచ్చు. అంటే మీరు హెయిర్ కోసం ఇక ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరమే ఉండదు అంటున్నాను. మరి ఆ వివరాలేంటో పూర్తిగా చూడాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముందుగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో వాటర్ వేయండి. అంటే మనం ఈ ఆయిల్ ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో చేసుకోబోతున్నాం కాబట్టి వాటర్ వేయండి. ఆ వాటర్ లో ఇలా ఒక గిన్నె గాని లేదా స్టాండ్ గాని పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఇది చాలా చాలా బెనిఫిట్ అండి, మన హెయిర్ ని బాగా హీల్ చేస్తుంది. ఆలివ్ నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్లు కొవ్వు ఆమ్లాలు ఉండి కుదుళ్లను బలపరిచి జుట్టును మృదువుగా హైడ్రేట్ గా చేస్తాయి. చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని వేడి చేసి లేదా ఇతర నూనెలు పదార్థాలతో కూడా కలిపి వాడచ్చు, మంచి ఫలితాలుంటాయి. చివర్లకు రాస్తే జుట్టు చిట్లడం తగ్గుతుంది. తలలో తేమను సమతుల్యం చేసి చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రోజ్మేరీ ఆకులు వేసుకోండి. ఇవి ఏమంత పెద్ద కష్టం కాదు. ఆన్లైన్ లో మనకు డ్రై రోజ్మేరీ లీవ్స్ దొరుకుతాయి. ఒకవేళ పచ్చివి కావాలి అనుకుంటే నర్సరీలో కూడా మనకి ఈజీగానే దొరుకుతాయి. తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటే చాలా చాలా బెటర్. రోజ్మేరీ ఆకులు జుట్టు పెరుగుదలకు చాలా మంచివి. ఎందుకంటే ఇవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి, కుదుళ్లను బలపరుస్తాయి, చుండ్రును తగ్గిస్తాయి, జుట్టు కుదుళ్లలోని చనిపోయిన కణాలను పునరుజ్జీవింపచేయడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టుకు మెరుపు బలం కూడా సమకూరుతుంది. ఇప్పుడు ఒక 10 వరకు ఎండిన మందార పూలు తీసుకోండి. అంటే ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీరు ఇవి కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఆయిల్ కదా ప్రిపేర్ చేసుకుంటున్నాం. పచ్చి మందార పూలైతే వాటిలో తేమ వల్ల ఆయిల్ ఎక్కువ రోజు నిల్వ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని ఎండిన మందార పూలు ఒక 10 వరకు తీసుకుని ఈ ఆయిల్లో వేయండి. మందారంలోని పోషకాలు విటమిన్లు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మందారంకు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్ గా పనిచేసి మృదువుగా సిల్కీగా మారుస్తుంది. మందారం సహజ రంగును అందిస్తుంది. దాంతో త్వరగా మన జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. మందారంలోని విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతుల గురించి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా. మెంతులు జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. జుట్టును బలోపేతం చేసి జుట్టు రాలడం తగ్గించి చుండ్రును కూడా బాగా తగ్గిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి జుట్టుకు మంచి పోషణ ఇచ్చి నిగనిగలా మెరిసేలా చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన తల
వెంట్రుకలకు మెంతులు ఒక డాక్టర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కలోంజీ విత్తనాలు వేసుకోండి. కలోంజీలోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గించి స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, జింక్ వంటి ఉంటాయి. కలోంజీ విత్తనాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ గిన్నెను ఈ మరుగుతున్న నీళ్లలో ఈ స్టాండ్ మీద పెట్టండి. ఈ ఆయిల్ ని మనం బాగా మరిగించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం దీన్ని మూత పెట్టి 3 వారాల పాటు పక్కనుంచాలి. మీరు విన్నది నిజమే. ఇది వెంటనే ఆయిల్ తయారైపోదు. మీరు వెంటనే వాడడానికి కూడా కుదరదు. ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో 3 వారాల పాటు పక్కనుంచాలి. అప్పుడే ఈ ఆయిల్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ సారమంతా చక్కగా దిగుతుంది. ఇప్పుడు హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 కప్పుల వరకు వాటర్ వేయండి. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ రోజ్మేరీ ఆకులు, 1 స్పూన్ లవంగాలు వేయండి. లవంగాలు తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి జుట్టు కుదుళ్లకు పోషణ చేరేలా చేస్తాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కొత్త జుట్టు పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఫంగల్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చుండ్రు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కూడా మనం ఆయిల్ కి ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వాడామో ఆల్మోస్ట్ ఇవే వేస్తున్నాం. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేయండి. 1 స్పూన్ కలోంజీ విత్తనాలు కూడా వేసేయండి. ఆ తర్వాత 1 స్పూన్ మీరు రెగ్యులర్ గా వాడే రైస్ కూడా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరగనివ్వాలి. ఎంతగా అంటే మనం 2 కప్పుల వాటర్ వేసాం కదా, అది 1 కప్పు అయ్యేంత వరకు బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఈ వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోండి. మీకు స్ప్రే బాటిల్ లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. మనం హెయిర్ అంతా అప్లై చేసుకోవడానికి ఈ స్ప్రే బాటిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని రూట్స్ కి చక్కగా అందుతుంది ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల. ఇంతే ఫ్రెండ్స్, పవర్ఫుల్ ఆయిల్ రెడీ అయిపోయింది. పవర్ఫుల్ హెయిర్ సిరం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎలా వాడాలి అంటే, రాత్రిపూట ఆయిల్ అప్లై చేసుకోండి. ఉదయం లేవగానే ఈ హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకుంటారు కదా, దాన్ని స్ప్రే చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, కుదిరితే 1 అవర్ ఉంచుకుని ఆ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు రోజు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. లేదంటే కనీసం వారంలో 2 రోజులైనా ఇలా చేయడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఒకవేళ హెయిర్ ఫాలింగ్ సమస్య ఎక్కువ ఉంది, హెయిర్ డ్రైగా ఉంది, చిట్లు ఉంది అనుకుంటే గనక రెగ్యులర్ గా వాడండి. రిజల్ట్ చూస్తారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇలా మీరు చేసి చూడండి. మీ హెయిర్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ కుండే సమస్యలన్నీ పోతాయి. చుండ్రు పోతుంది, దురదలు పోతాయి. జుట్టు పట్టుకుచ్చులా అందంగా తయారవుతుంది. పొడవుగా పెరుగుతుంది కూడా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒకవేళ మీరు వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఆయిల్ వాడుతూ ఉండండి. నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోతుంది. బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఒకవేళ మీకు చిన్న వయసు నుండి వైట్ హెయిర్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ ఆయిల్ వాడి చూడండి. మళ్ళీ నార్మల్ గా మీ హెయిర్ బ్లాక్ కలర్ లోకి వచ్చి తీరుతుంది. అంత అద్భుతమైన హెయిర్ ఆయిల్ అలాగే సిరం కూడా మీకు హెల్ప్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.